భార్యాభర్తల మధ్య కిరికిరి ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు మన క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. దంచు దంచు అని బాగా దంచు కానీ ఒక్క నిమిషం, ఇది క్రాకర్స్ క్రాంతి స్క్రిప్టా? ఒక్క నిమిషం చేయండి. చేయండి. చేస్తానన్నా. ఏ రోజైతే దీన్ని పెళ్లి చేసుకున్నానో నా పంతలు మొత్తం బాగా పగులుతున్నాయన్నా. ఏంద్రా పంతలు గింతలు అంటున్నావు? నారా పొందడానికి ధైర్యమా? నర్రాలు వీకేస్తా బిడ్డ ఏమనుకుంటున్నా? అమ్మో, ఇది పెళ్లి చేసుకోకుండా మాత్రం ప్రపంచం అంతా జయించవచ్చన్నా. కానీ పక్కింటి పెళ్ళం కూడా మనం ఏం చెప్పుకోలేము. అబ్బో, ఈయన పెద్ద పీకుడు గాడు. పిల్లలు అయినప్పటి నుంచి నో పర్ఫార్మెన్స్. చెప్తా. అవును అని ఇంతకు మన పిల్లలు ఎక్కడున్నారే? ఎక్కడున్నారు? పక్కింటి పిల్లలతోనే ఆడుకొని పోయింటారు. అమ్మ బుజ్జి, కోరు ముద్దలు ఎరగని పోరగాళ్ళలాగా లేరు, దొరికిన ముద్దలలో తినేలాగున్నారు. నారపంకుల్ నాకేం చాక్లెట్ ఇప్పిస్తారా? ఆంటీ మీరు కూడా. నేను ఆంటీ కాదమ్మా. ఒక్క నిమిషం, ఆమె ఆంటీ అంటే అంకుల్ అనొచ్చు. ఓకే. అక్కడ బాగా కంటాయింది అమ్మాయి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలండి. నాకు ఐస్ క్రీమ్ కావాలండి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. సగం చీకిపోయిన ఐస్ క్రీమ్ పుల్లలా ఉంది మీ అమ్మ. అక్కడ వెళ్ళి అడుగు. నేను చీకిపోయింది ఐస్ క్రీమ్ పుల్లనా? భార్య బాగుంటే మాత్రం ఓడ్చుకోలేడు వీడు. కర్రెమ్మో కన్నా నేను కర్రకు నువ్వు తెల్లగా ఉన్నా లేదే. అమ్మకి ఐస్ క్రీమ్ ఇప్పడానికి చేత కాదు కానీ లత్కోర మాటలు మాట్లాడతారు. బెడ్ మీద బ్యాలెన్స్ చేయడం తెలియదు, భారం బాధ పెట్టడం మాత్రం బాగా తెలిసి నాకు. నేను ఏ బాధ పెట్టాను? నేను తెలుసులే, అన్ని జీవన ముందు ప్రొడ్యూసర్ ముందు చెప్తే సిగ్గుపోతుంది. రే తమ్ముడు, వీళ్ళిద్దరు ఇట్లని గొడవడుతుంటారు కానీ అన్ని అవలే మాటలు లవడల మాటలు మాట్లాడతారు. పోదాం పద. లవడల మాటలు కాదు తల్లి. అది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవునండి, నేను మొన్న తెల్ల చీర కట్టుకున్నాను కదా, ఎలా ఉంది? ఎలా ఉంది అంటున్నావా? చచ్చిపోయిన శవం మీద ఉంటా కదా, గుడ్డ కప్పు తెల్ల గుడ్డ కప్పినట్టుండే. వీడియో ఏందో నాకంటే ముద్దుగున్నాడు, తెల్లబట్ట అంటుండు కర్రమ్మకపో. చాలు నీ ఎవరైనా చూస్తున్నానే ఉన్నా. మా తమ్ముడు వస్తే నీ బద్దలు భాషింగాలు అయితే. ఈడేది బలిసిన బలిలా ఉన్నాడు. ఈడేది బలిసిన బలిలా ఉన్నాడు. వీడికి నేను బావ అంట. నేను బలిసిన బలినా? నువ్వే బాగా బలిసిన బాగా ఉన్నావు. అదేలే బామర్ది, చూస్తున్నా. చూడు. అవునే, పిల్లలేదు ఇంకా రాలేదు. మళ్ళీ ఎడివేయరు. పిల్లలు ఆడుకోనికి పోతారు, వస్తుంటారులే, వస్తారు కానీ. జర్రు ఉంటే చచ్చిపోతుంటారా? అసలు ఎగ్జిబిషన్ స్పెల్లింగ్ చెప్పరా? ఊరే నాయన, ఇంకా నా అయ్యం ఎంగేజ్మెంట్ అనలేవు. బావా పిల్లలు ఎగ్జిబిషన్ తీసుకోదాం. ఈయన ఎంగేజ్మెంట్ అంట, నెత్తిన బొచ్చే సక్కలేదు, ఇంక నేనే ఎక్కువ అంటే మళ్ళీ ఎంగేజ్మెంట్ అంట. రే తమ్ముడు, వీళ్ళు ఎగ్జిబిషన్ తీసుకోవడానికి యమలోకానికి పోయేటట్టే ఉన్నాం. బావా యమలోకానికి కాదు కానీ, ఎగ్జిబిషన్ కాదు కానీ హైదరాబాద్. అరే వీడు హైదరాబాదే తీసుకుపోలేడు, ఇంకా ఎంగేం చూపిస్తాడు నీకు. ఎగ్జిబిషన్ అంట, అది అంట, ఇది అంట. ఏది బావా ఈ దాకా హైదరాబాద్ కూడా తీసుకుపోలేవా? ఆగరా అయితే, నేను హైదరాబాద్ మొన్ననే కదా తీసుకెళ్ళింది. వీడు చూడు, నా కన్నుల పక్కన ఉన్న జనపల్లికి తీసుకుపోయి హైదరాబాద్ అంటున్నాడు. బావా ఇదంతా కాదు బావా, నా పర్సనల్. హైదరాబాద్ కాదు, యమలోకం కాదు, ఏది కాదు, అమలాపురం తీసుకెళ్ళి బావా. ఎందుకురా? అటు అమలాపురం, ఇటు పెద్దాపురం. నీ భర్త నా బ్రోకర్ నేనే. బావా బామ్మర్ది కోసం భర్త అయినా పర్లేదు, బ్రోకర్ అయినా పర్లేదు బావా.
ఒకసారి బ్రోకర్ అవునా నాన్న ఒక్కసారి బ్రోకర్ అవ్వవా నాన్న ఒక్కసారి బ్రోకర్ అసలు బ్రోకర్ అంటే ఏంట్రా? బ్రోకర్ అంటే బాధ్యత మావా. హా? ఆ, ఒరే అసలుకి బ్రోకరు బాధ్యతకు తెలియకుండా నా పిల్లల్ని పెంచుకుంటే ఆఖరికి నా పిల్లల చేతులు కూడా నేను బ్రోకర్ అనిపిస్తుంది కదా. బావా ఒకటి చెప్పన్నా, ఆ, బామ్మర్ది కోసం ఆ, బ్రోకర్ అయినా పర్లేదు, ఆ. భర్త అయినా పర్లేదు, బాధ్యత అయినా పర్లేదు. ఒరే ఆ. నిజం చెప్తున్నా, ఆ. నువ్వు నా ఇంట్లో ఉంటే మాత్రము ఆ. సంసారం మొత్తం ఖరాబ్ అవుతారా. నువ్వు వెంటనే వెళ్ళిపోరా. అయ్యో అంతా కాదు బావా, ఆ, నీ మైండ్ అంతా ఆ, కిరికిరి అవుతుంది. ఆ. వీరికెళ్ళి కొట్రాపు. ఓ అవునరా, కిరికిరే ఉందిరా. బార్కి వెళ్ళి బీరు కొడతారా. ఆ, అవునండి నేను కూడా వస్తా బార్కి వెళ్ళి బీరు కొట్టాను. ఆ, జీవేనన్నా నారప్ప ఇంకా నేను వెళ్ళినట్టే ఆగినట్టే. వీడు ఒక్కడే పోతాడంట. అయ్యో బావా ఇదంతా కాదు బావా, ఆ. మనం వెళ్ళి ఆ. 90 కొట్టామనుకో ప్రపంచం అంతా ఊగిపోద్ది. ఒరే నువ్వు వెళ్ళిన ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. వెళ్తాం ఎలా కూడా ఎల్బీ స్టేడియం అర్థం అయింది ఇక్కడ. నాన్న ఎల్బీ స్టేడియం కట్టు నాన్న ఎల్బీ స్టేడియం కావాలి నాన్న ఒరే, ఎల్బీ స్టేడియం కాదు, ఎల్బీ నగర్ కాదు. గట్టిగాడు గట్టిగాడు. నానా ఎల్బీ స్టేడియం కట్టి నానా ఒరే, 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 ఆగండ్రా. ఎల్బీ నగర్ కాదు, ఎల్బీ స్టేడియం కాదు, ఎగ్జిబిషన్ కి పోదాం పదండ్రా. మావయ్య ఇన్ని రోజులకు కానీ దారికి వచ్చిండు నా మోడు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలు ఇంత ఉన్నప్పటి నుంచి అడిగితే తీసుకోవాలి. ఇవాళ ఎల్బీ స్టేడియం అమెరికా హైదరాబాద్ అనేసరికి ఎల్బీ స్టేడియం గుర్తుకోవాలి. పిల్లలు హ్యాపీయా? హ్యాపీయా? ఓకే కూడా మావయ్య ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. మావయ్య ఛీ! మావయ్య చెప్పు. ఛీ, నువ్వు నాకు బాలకృష్ణ చేయకు తల్లి. మామయ్య మామయ్య అంటే బాలకృష్ణ బంగారు చేయని వేసిండు మామయ్య ఓహో అదే నీకు. అమ్మ అందువని ఏంది లేదు మా తిల్లినోడు కానీ నారాపత అనుకో. నారప్ప మావయ్య రా అయ్యో బాబోయ్ అద్దరా నాయనో. బావా, నాకు నీ పిల్లలు వద్దు, ఏమద్దు. జీవన్ గారి దగ్గర కత్తి దూస్తే కింద పులాయి కాలిపోతా. నేను జంపు. జంపు జంపుగా. నారప్ప నారప్ప ఏందప్పా నా పిల్లల కంటే ఎగ్జిబిషన్ తీసుకెళ్ళయ్యా స్వామి. ఎగ్జిబిషన్ నారప్ప దగ్గర తీసుకొని రా, అప్పుడు చెప్తా ఏమేం కావాలా నరికేస్తా. వెళ్ళండి. నారప్ప వస్తున్నారప్ప. వెళ్ళ. స్కిట్ చాలా బాగా చేశారు క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. సో నారప్ప మీకు ఎలా అనిపించింది స్కిట్? సూపర్. కంగ్రాచులేషన్స్ క్రాకర్స్ క్రాంతి అండ్ టీమ్. థ్యాంక్ యూ.